అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు వివరాలు, చెల్లింపుల సమయం ఇదేనా? ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి 4,000 కోట్లు అయితే మంజూరు చేయడం జరిగింది. సో ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. సో ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 500 లైక్స్. ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుందండి. సో అయితే ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకి సంబంధించి 11th PRC ఏరియర్స్ పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలు 2018 నుంచి 2023 వరకు గల బకాయిలన్నీ కూడా దాదాపుగా కొన్ని వేల కోట్లు అయితే ఉన్నాయండి. అంటే ఒక్కో ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా సుమారుగా 2 lakhs నుంచి 3.5 lakhs వరకు వచ్చేటటువంటి బకాయిలు అయితే ఉన్నాయి. కాబట్టి త్వరగా ఈ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి RBI బాండ్ల వేలంలో 4,000 కోట్ల రూపాయలు అయితే వచ్చాయి. ఈ బకాయిలతో ఏమైనా క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే కొంతమందికి యాక్చువల్గా సరెండర్ లీవ్స్ బిల్స్ క్రెడిట్ అవుతున్నట్లుగా చెబుతున్నారండి. అంటే మ్యాక్సిమం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా సరెండర్ లీవ్స్ బిల్స్ అయితే క్రెడిట్ కాబడ్డాయి. ఇకపోతే ఈ నెలలో ఈ వారంలో చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ బిల్స్ అయితే క్రెడిట్ అవుతున్నట్లుగా మనకి మెసేజ్లు అయితే వస్తున్నాయండి. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ అయితే క్రెడిట్ అవుతున్నాయి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఇంకా మే నెల పెన్షన్లు ఎవరికైతే రాలేదో అటు వారందరికీ కూడా పెండింగ్లో ఉన్న పెన్షన్స్ కూడా రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి చెబుతున్నారు. సో కాబట్టి వీలైనంత త్వరగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అన్నీ కూడా క్లియర్ చేయాలి. వన్స్ ఎలక్షన్స్ ముగిశాయి కాబట్టి మనకి 2023 జనవరి డిఏను మనకి మొన్న జూలై నెలతో పాటు ఇవ్వడం జరిగింది. మొన్న ఏప్రిల్ నెలతో పాటు ఇవ్వడం జరిగింది. సో అయితే 2023 డిఏకి సంబంధించి ఏరియర్స్ అయితే జమ కావాలండి. ఇక 2023 జూలై డిఏ అయితే మనకి వచ్చే నెల జూన్ జీతాలతో పాటుగా ఇస్తామని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి డిఏ బకాయిలు కూడా రావాల్సి అయితే ఉంది. త్వరగానే ఈ డిఏ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి అలాగే 11th PRC ఏరియర్స్ కూడా క్లియర్ చేయాలి. సాధ్యమైనంత త్వరలోనే 12వ PRC కమిటీ యొక్క రిపోర్ట్ని బహిర్గతపరిచి 12వ PRCని మంచిగా ఫిట్మెంట్ ఇచ్చి మంచిగా పే స్కేల్స్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అయితే కోరుతున్నారు. సో ఖచ్చితంగా మనకి జూన్ జూలై ఆగస్టులో మ్యాక్సిమం ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.